రామా ఏమైంది? అయ్యో వదినా, కాలు మడతబడి బెణికింది సార్. నమ్మేశాంలే, లేచినాడు. అమ్మా నిజంగానే కాలు బెనికిందమ్మా. అన్ని నాటకాలు. గుడిలో ఎవరైనా అబద్ధాలు చెప్తారా? సమస్య వచ్చినప్పుడు అర్థం చేసుకోకపోయినా పర్లేదు, అనుమానించొద్దు. నా ప్రాబ్లం వాళ్ళకి తెలియదు కదా సార్. నేను ట్రై చేస్తాను. అమ్మా! రామా అమ్మా! అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను సార్. పోనీ అన్నయ్య చేపట్టుకుని నడిపిస్తే నడవగలవు వదినా? నేను పట్టుకుంటాను, నువ్వు నడు. నా వల్ల కాదేమో సార్. ఎన్ని మెట్లు నేను ఎక్కలేను. మీరు వెళ్ళి దర్శనం చేసుకొని రండి. ఏంటి, మేం వెళ్లి దర్శనం చేసుకోవాలా? అసలు వచ్చిందే నీకోసం అయితే మేం వెళ్లేదేంటి? తగుదనమ్మా అంటూ ఏళ్ల తరబడి మూసున్న గుడి తలుపులు తెరిపించావు కదా. నా కొడుకుని ఎప్పుడు చంపుదామా అని పావు తిరుగుతుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక నీ వల్ల మన ఇంటికి పట్టిన పీడ వదిలించుకుందామని ఇక్కడికొస్తే నువ్వు రానంటావేంటి? రావాలనున్నా రాలేకపోతున్నాను అత్తయ్య. లేదు, నువ్వు రావాల్సిందే. పోనీ పూజారి గారిని అడిగి దీనికి ఏమైనా పరిష్కారం కనుక్కుందామా? అంటే గుళ్ళో దేవుణ్ణి తీసుకురమ్మని పూజారికి చెప్దామా? ఇక్కడ పూజ జరిపించేద్దామా? నేను వెళ్ళి అడిగిరానా? ఎక్కడికి రా వెళ్లేది? ఆగో, అన్నిట్లో వేలు పెడతావు. నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే కాలు ఎంత నొప్పిగా ఉన్నా మెట్లెక్కి రాగలరు. నువ్వు చెప్పినంత సులువుగా ఉంటే రామలక్ష్మి ఒక్క క్షణం కూడా ఆలోచించేది కాదు. నా పరిస్థితి మీకు అర్థం కావట్లేదు అష్మిత. ఇంట్లో సమస్యలు నీకు అర్థమైతే నువ్వు ఇలా మాట్లాడవు. అమ్మా ఎందుకు ఈ గొడవ? విన్నావుగా మరి, మీ ఆవిడ పైకి రానంటుంది. దేవుడు దిగిరాడు కదా. తను ఇప్పుడు పైకి రావాలి అంతే కదా? అవును. సరే వస్తుంది. శౌర్య,